దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు, దైవజనులు, తెనాలి మండల పాస్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, దైవజనులు ప్రియులు రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బర్నబాస్ గారికి, జాన్ వెస్లీకి, పౌల్ రాజు గారికి, దేవరాజు గారికి, పెనుమూడి పాస్టర్ గారికి, అయ్యా కొండూరు, వెరీ గుడ్, కొలకలూరు సామ్యుల్ గారికి, ఎఫ్ఎఫ్రా గారికి, మరి అదేవిధంగా చక్కటి వైద్య సహకారం అందించిన బిడ్డలు వినయ్, రమేష్, మరి మీకు చక్కగా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలకి, చేరి కూడిన ప్రియులైన పెద్దలైన పిన్నలైన గౌరవనీయులైన మీ అందరికీ దగ్గరగా 10:30 గంటల నుండి లైవ్లో దేవుని పాటలు మాటలు ఆరాధన వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మనల్ని బలపరచును గాక, ఆయన కృపా సమృద్ధి మనకు అనుగ్రహింపబడును గాక. ఉపవాసము అనగా ప్రియులారా దేవునితో సహవాసము. ప్రకటింపబడిన దినాలలో దేవునితో సహవాసం చేయడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవాది దేవుని దీవెనలు పొందుకోవటానికి విచ్చేసిన అందరినీ దేవుడు దీవించును గాక. ప్రార్థన ప్రియులరా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే మనలో ఉన్న అశుద్ధాన్ని దేవుడికి ఇచ్చి దేవుల్లో ఉన్న పరిశుద్ధతను మనం ధరించుకొనుట. ప్రార్థన అంటే దేవునితో నడుచుట. మరి ఈ యొక్క శ్రేష్టమైన ఈవులు పొందుకోవటానికి, ప్రార్థన చేయడానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి విచ్చేసిన మీ అందరూ ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. మరి దైవజనులు రమేష్ గారు, మన ప్రాంతం దీవించబడాలి, సంఘం దీవించబడాలి, అనేక నూతన ఆత్మలు రక్షింపబడాలి, మరి అనేక దేవుని మాటలు విని మనం స్థిరపరచబడాలని వ్యయ ప్రయాసాలను లెక్క చేయక ఈ చక్కటి ఉపవాస దినాలు ఏర్పాటు చేశారు. గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ దీవించబడును గాక. ఇందలి పనిచేస్తున్న సేవకులు, సహకారులు, పెద్దలు బలపరిచి దేవుని హస్తాల్లో బలమైన సాధనాలుగా వాడబడుదురుగాక. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38, 39 వచనాలు చదవగా విందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38, 39 వచనాలు చదవగా అందరం విందాం. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకములో ఉన్న నీళ్లను ఆరిపోజేసెను. దేవుని అగ్ని మన మీదకి దిగునుగాక, మండించబడుదుముగాక. ఈ యొక్క దినాలలో దేవుని కృపకు పాత్రులవుదుముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ఇలాగు ప్రార్థన చేయగా, ఏమని రాయబడిందమ్మా? అతడు ఇలాగు. మరి మనము ప్రార్థన చేయబోతున్నాం కొద్ది సమయంలో. అతడు ప్రార్థన చేయగా, అతనిని గురించి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏలియా ఇశ్రాయేలు దేశములో ప్రవక్త. ఏలియా దేవునికి బహు విధేయుడు. ఏలియా దేవుని కోసం తనను తాను బహుగా తగ్గించుకున్నటువంటి వ్యక్తి. సింపుల్గా
ఆయన డ్రెస్ కోడ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఏమి చెబితే అది చేసేవాడు. తనకంటూ ఎజెండాలు ఏముండేవి కాదు. దేవుడు ఆయనకి ఏది చెబితే ఏలియా గారు అది చేసేవాడు. అతడు మనము కూడా అలాంటి భక్తిలోకి ఎదుగుదుముగాక. ఇశ్రాయేలులు రాజు దగ్గరికి వెళ్ళి, నేను ఏర్పాటు చేసిన ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తూ వ్యతిరేకంగా జీవిస్తున్నారు గనుక ఈ దేశంలో వర్షమైనను మంచు అయ్యదు కురవదో వెళ్ళి చెప్పిరపో అన్నాడు. ఒక మహారాజు గారి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎలాగ చెప్పాడని చెప్పొచ్చాడు. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం అండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పమన్న మాట చెప్పొచ్చేసాడు. ఆ తర్వాత ఇదిగో ఈ దేశంలో వర్షం మంచు కురవదు, నీళ్లు ఉండవు, ఆహారం ఉండదు కనుక నువ్వు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు తాగుతా బ్రతుకు, నేను కాకుల ద్వారా నీకు ఆహారం పంపిస్తాను అంటే మారు మాట్లాడకుండా. ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త అంటే ఈక్వల్స్ టు క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉన్న వ్యక్తి. ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త అంటే క్యాబినెట్ మినిస్టర్ హోదా. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు అన్నాడు, వాగు దగ్గరికి వెళ్ళు, ఆ కట్ట మీద ఉండు, ఆ నీళ్లు తాగుతూ ఉండు, కాకుల ద్వారా నీకు ఆహారము పంపిస్తా. మారు మాట్లాడుకుండా వెళ్ళిపోయాడండి. ఆ వాగులో నీళ్ళు అయిపోయిందాకా నన్నేం చేయమంటావు అని అడగల. వాగులో నీళ్ళంటే మినరల్ వాటరా, వాగులో నీళ్ళంటే ఫ్రిడ్జ్లో వాటరా, వాగులో నీళ్ళంటే ఏమేమి ఉంటాయి దాంట్లో? ఏంటో సౌండ్ లేకుండా చెప్పారు. వాగులో నీళ్ళు అయిపోయిందాకా నన్ను ఏం చేయమంటావు అని అడగలా. నీళ్ళు అయిపోయినాక, అయ్యా వాగులో నీళ్ళు అయిపోయినాయి అయ్యా, ఇప్పుడేం చేయమంటావు? నిన్ను పోషించడానికి సారేపోతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది, ఆమెతో నేను మాట్లాడాను, నువ్వు వెళ్ళు అన్నాడు. సారేపోతు అనేది అన్యుల గ్రామం. అన్యుల దగ్గరికి వెళ్ళి నేను దైవజనుడిని అంటే దైవజనుడి యొక్క ఏర్పాటు, విలువ, క్రమము అన్యులకు తెలుస్తుందా? ఒక విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను పోషిస్తానన్నాడు. తన్ను తాను తగ్గించుకుని, అంటే ఆయన హోదా ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన భక్తి ఏంటి? దేవుడు ఏమి చెబితే ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి బ్రతిమాడుకుంటున్నాడు. అమ్మ నేను దైవజనుడిని, దేవుడు పంపించాడు, వర్షం పడేంతవరకు, మంచు కురిసేంతవరకు నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు, దేవుడు నన్ను పంపించాడని ఆమెతో చెప్పుకుని అక్కడ ఉండి, దేవుడు మరలా అక్కడి నుంచి బయలుదేరమనే అంతవరకు అక్కడే ఉన్నాడు. మరి రకరకాల అభ్యంతరాలు, ఆటంకాలు వస్తాయి, వచ్చినవి కూడా, అయినా సరే అక్కడే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడు ఒక్కోసారి మనల్ని పరీక్షిస్తాడు. నేనిచ్చిని నీకు ముఖ్యమా, నేను ముఖ్యమా? నీకు కలిగిన వాటితో సంతోషిస్తావా, రక్షణకర్త అయిన దేవుని బట్టి సంతోషిస్తావా? దేవుడు మనల్ని ఒక్కొక్కసారి పరిశోధిస్తాడు. అలాంటప్పుడు నాది అనేది ఇక ఏదీ లేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏలియాతో చెప్పాడు, ఈ దేశానికి నువ్వు ప్రవక్తవు కదా, నీకు మారుగా నీ తర్వాత దైవజనురాలు అమూల్యమ్మ గారికి నా వందనాలు. దేవుని నామం స్తోత్ర. అమూల్యమ్మ గారు ఉండబట్టే మా రమేష్ గారు అంత తెల్లగా నున్నగా ఉన్నాడు. దేవుని నామం స్తోత్ర. అసలు పరిచర్య, సంఘం, కుటుంబం అంతా అమూల్యమే, అంతా అమూల్యమ్మ గారిదే. ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని నామం స్తోత్ర.
ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మనం గమనిస్తే ఈ దేశానికి నువ్వు ప్రవక్తగా ఉన్నావు, నీకు మారుగా ఎలీషాన్ని ప్రతిష్ఠించు అన్నాడు. చూడండి ప్రియులారా, అక్కడ కూడా ఆయన ఇష్టాన్ని ఏమాత్రం దేవుని దగ్గర పెట్టలా. చూడండి, బిడ్డలు ఉంటారు, బిడ్డల కంటే ఎక్కువగా ఆత్మీయ బిడ్డలు నానా 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 అని చేతి మీద నీళ్లు పోస్తూ ఉంటారు, మా బ్యాగులు మోస్తూ ఉంటారు, మాతో పాటు నిద్రలు మానుకుని మాతో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎంతోమంది ప్రియులు ఆత్మీయులు బహు దగ్గరగా ఉంటారు, కన్న బిడ్డల కంటే దగ్గరగా ఉంటారు. మరి వాళ్ళు చేస్తున్న పరిచర్య, వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి ఈ బిడ్డ అయితే ఈ పని చెయ్యొచ్చు, ఈ బిడ్డ అయితే నా తర్వాత సేవా ధర్మాన్ని బాగా నిర్వర్తిస్తాడు, దేవునికి మహిమ కలగజేస్తాడనే అభిప్రాయం మనుషులుగా మనకు ఉంటుంది కదా. ఉంటుందంటారా ఉండదంటారా? అసలు అట్లాంటివే మాకు లేవు అన్నట్టు చూస్తున్నారు. సో ఆ విషయంలో కూడా నీది అనేది ఏమి, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటే అలాగేనయ్యా. నీకు మారుగా అంటే ఆయన స్థానాన్ని దేవుడు చెప్పిన వాళ్ళకి ఇవ్వడానికి కనీసం అయ్యా నాదొక చిన్న మాట అనలా, నాదొక చిన్న రిక్వెస్ట్ అనలా. నీకు మారుగా ఎలీషాని ఈ దేశానికి ప్రవక్తగా ప్రతిష్ఠించు అన్నాడు, ఇక అంతే. కాలకట్ట మీదకి వెళ్ళు, అంతే. విధవరాల దగ్గరికి వెళ్ళు, అంతే. రాజుగారి దగ్గరికి వెళ్ళు, అంతే. అతడు ఎవరతను? దేవుని చిత్తానికి 100% తనను తాను అప్పగించుకున్నా. చప్పట్లు కొట్టండి. 100% దేవునికి తనను తాను అప్పగించుకున్న అతడు ఇలాగూ ప్రార్థన చేయగా. నీ ప్రార్థన నా ప్రార్థన ఆయన వినాలి అంటే, మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే మనల్ని సహితం దేవునికి అప్పగించుకోవాలి. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. చాలామంది సంఘానికి వస్తారు, ఎవరు ఆస్తిపరులా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే గిట్టుబాటు అయిద్దా, ఎవరెమ్మట వెళితే మనకి కార్యం సఫలీకృతపరచబడుద్దా వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది. అందరు కాదులే సుమి, కొందరు. ఏమండి, నా అనుభవంతో చెప్తున్నాను, డబ్బుతో ముడిపడిన బంధం డబ్బున్నంత వరకే కొనసాగుద్ది. మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. మా బంధం డబ్బుతో ఏర్పడింది కాదు. రమేష్ గారు, బర్ణబాసు గారు, భానుప్రసాద్, పాలరాజు గారు, ఎఫ్ఎఫ్రా గారు, దేవరాజు గారు, శామ్యూల్ గారు, ఏమండి పెనుమూడి పాస్టర్ గారు, ఏం పేరు నీ పేరు? ఇస్రాయేల్ గారు. మా బంధం డబ్బుతో ముడిపడింది కాదు, మనసుతో ముడిపడిన బంధం మాది. మేము మనుషులు ఉన్నంత వరకు కలిసే ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడే మాకు సాక్షి. దేవుడి నామం స్తోత్ర, దేవుడి నామం స్తోత్ర. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అతడు ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుండి అగ్ని దిగి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన ప్రార్థనకు జవాబు రావాలి. మన ప్రార్థనకు జవాబు రావాలి. మనం ప్రార్థన చేస్తున్నామా? మరి చేస్తే సమాధానం వస్తుందా? మన ప్రార్థనకు సమాధానం వస్తుందా? ఖచ్చితంగా సజీవుడైన దేవుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆయన చెప్తాడు. నువ్వు అడిగిన న్యాయయోగ్యమైన నీ అవసరత నా దేవుడు తీరుస్తాడు. మనం ప్రార్థన చేస్తే ఆకాశము నుండి ఆనవాలు కనబడాలి, సృష్టి సమాధానం చెప్పాలి, భూమి దాని యొక్క ఫలము ఇవ్వాలి. ప్రార్థన అంటే ఆషామాషి కాదు. ప్రార్థన అంటే టుబుక్కు జర డుబుక్కుమే మాటలు కాదు. ప్రార్థన ఆకాశం ఆనవాలు కనబరచాలి, సృష్టి సమాధానం చెప్పాలి, భూమి ఫలం ఇవ్వాలి. ప్రార్థనకున్న పవర్ అది. నువ్వు ప్రార్థన చేస్తానికి మోకరించినప్పుడు ఆకాశం వంక చూడు, ఆనవాలు కనబడాలి. అతడు ప్రార్థన చేయుచుండగా ఆకాశము నుండి అగ్ని దిగి.
ఆకాశము నుండి అగ్ని దిగి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే, రోషం కలిగి ప్రార్థన చేస్తే, మంట కలిగి ప్రార్థన చేస్తే, వైరాగ్యం కలిగి ప్రార్థన చేస్తే, ఒక నిబంధన కలిగి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ప్రార్థనకు గొప్ప జవాబు దేవుడు అనుమతిస్తాడు. అతి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. ప్రార్థనలో ఆయనతో మనకున్న సంబంధము ఏమిటి ఎత్తి పట్టి ప్రార్థన చేయాలండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, హూ ఆర్ యు, ఎవరు నువ్వు? ఆయన అడుగుతున్నావు, ఆయన నీకేమవుతాడు? ఆయనకి నీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమిటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయనతో మన సంబంధము ఏమిటి ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. బిడ్డ వస్తుంది, అమ్మ 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 ఆకలి అవుతుందంట. బిడ్డ ఏమని చెబుతుంది? నాకు ఆకలి అవుతుందని ముందు చెప్పదు. ముందేం చెప్పుద్ది? అమ్మ అమ్మ అంటే నేను నీ బిడ్డనమ్మా, నాకు ఆకలి అవుతుంది. అట్లా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవునితో నీకున్న రిలేషన్షిప్ ఏమిటి? దాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి. ఆకాశం తెరవబడును గాక, సృష్టి నీకు సమాధానం చెప్పును గాక, భూమి నీకు ఫలం ఇచ్చును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయం 10-11 వచనాలు చదవగా విందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 10-11 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 10-11 వచనాలమ్మా. నావన్నీయు నీవి, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమ పరచబడి ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్ర. యేసు ప్రభు ఇక్కడ మనకు ఒక చక్కటి మాదిరి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నేను నీ సొత్తు. ఒకప్పుడు లోకంలో ఉన్నాను, ఒకప్పుడు లోకానికి నేను బానిసని, ఒకప్పుడు లోకస్తురాలని లోకస్తుణ్ణి, ఇప్పుడు నేను నీ సొత్తు. మరి చెప్పగలిగిన నీవు ఆ లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవడంబం, ఆ అపవిత్రత, ఆ రోత పాత జీవితాన్ని విడిచిపెట్టావా? నా తండ్రి అంటున్నావు, మరి లోకాన్ని విడిచిపెట్టావా? ఇదిగో నేను నీకు బిడ్డను అంటున్నావు, లోకాన్ని విడిచిపెట్టావా? అపవిత్రతను విడిచిపెట్టావా? ఆ మోసాన్ని విడిచిపెట్టావా? ఆ వేషధారణను విడిచిపెట్టావా? ఆ మాయ మాటలు, మోసం మాటలు విడిచిపెట్టావా? లోకంలోనే ఉండి లోకాచారాలను గైకుంటూ లోకానుసారంగా జీవిస్తూ ఆ పద్ధతులను అనుసరిస్తూ ఎక్కడికి వచ్చి నేను నీ బిడ్డని, నా మనవి ఆలకించు అంటే నీకు 2 మనసులు ఉండయి, ఏక మనసులోకి రా అంటాడు దేవుడు. 2 తలంపులతో ఉన్నావు, 2 ఆలోచనలతో ఉన్నావు, సగం లోకంలో ఉన్నావు, సగం దేవునిలో ఉన్నావు, కనుక స్థిరమైన మనసులోకి రా అంటాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నావు, ఇప్పుడు నేను విడిచిపెట్టేశాను. చెప్పగలవా? ఆ సాక్ష్యం ఉందా? యోబు గ్రంథం ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నిజంగా నువ్వు లోకాన్ని వదిలిపెడితే ధైర్యంగా గుండెల బాదుకుని ఇక్కడ అడుగుతావు, నా తండ్రి, నా తండ్రి, నా దిక్కు, నా అండ, నా ఆధారం, నా ఆశ్రయం, నా దుర్గం, నా అతిశయం, నా తల ఎత్తువాడవు నీవే. ఇక పాత రోత జీవితంతో నాకు సంబంధాలు లేవు. నీవే నాకు సాక్షివి, నీవే నా తండ్రివి, నీవే నా మొర ఆలకించే నాదుడివి. ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయ,
గలగాలి అంటే మొదట లోకంలో నుండి నువ్వు ప్రత్యేకింపబడాలి. దావీదయ్య అంటాడు, నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డను అన్నావుగా అని ప్రార్థన చేస్తాడు. నా తండ్రివి నువ్వు, నేను నీ బిడ్డను అన్నావుగా అని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు నేను నీ సొత్తు అనగలవా? మనం అనగలిగితే ఆకాశం తెరవబడుతుంది. నువ్వు ఆ సంబంధాన్ని ఇదిగో నాయనా, ఒకప్పుడు మా పితరులు పూర్వీకులు నేర్పించిన పద్ధతుల్లో నేను వెళ్ళేవాడిని, ఇప్పుడు నాకు అది లేదు. అది కాదు దైవజనుని బోధ, దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను. లోకానికి నేను సిలువ వేయబడిన వాడను. లోకానికి నేను సిలువ వేయబడిన వాళ్ళు మాట్లాడతారా? చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడతారా? లోకాశిక శరీరాశికి మనం అలా ఉండగలగాలి. అలా ఉంటే నువ్వు దేవుని సొత్తు. పౌలు గారు అంటున్నాడు మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో, అన్నిటికంటే ముఖ్యముగా చూడండి, మనుషులందరి కొరకు. ఆ మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వినే తిమోతికి చెప్పే పౌలు వినే తిమోతితో అంటున్నాడు, మనము అంటున్నాడు. మనము బోధించే పౌలయ్య, వినే తిమోతి ఇద్దరం కలిసి ఏమంటున్నాడు? మనము క్షేమంగా, సౌఖ్యంగా, సంపూర్ణంగా, మాన్యత కలిగి మనం బ్రతకాలి అంటే మనము అందరి కోసం ప్రార్థన. ఎందరి కోసం అంటండి? ఈ అందరి కోసం ప్రార్థన చేసే అనుభవం ఎప్పుడు వస్తుందంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు. ఎవరి మీద కోపం, ఈర్ష్య, ద్వేషాలు మనకు ఉండకూడదు. అప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఒక ఇంటికి వెళ్ళి, అక్కాయి బాగున్నావా అంటే బాగుండానంది. మరి బావయ్య గారు ఎలా ఉన్నాడు, ఆడి సంగతి నన్ను అడుగు మాకంది. అంటే ఎవరు? ఆడంట. ఎవరు? ఆడు. శారా అబ్రహామయ్యని నా యజమానుడా అని పిలుస్తూ లోబడి జీవించెను అని రాయబడం. అక్క, మరి బావగారి రక్షణ కోసం ప్రార్థన ఎవరి కోసమైనా చేస్తాను, కానీ ఆడి కోసం మాత్రం చేయను అన్న. భర్తను క్షమించలేని, భర్తను ప్రేమించలేని, భర్త కోసం ప్రార్థన చేయలేని ఆమె ప్రార్థన దేవుడు వింటాడా? ఉంటాడా? తోడు ఉంటాడా? సౌండ్ లేకుండా చెప్పారే, దేవుని నామం స్తోత్ర. అంత బలవంతంగా ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? చెబితే చెప్పండి, లేదా మానుకోండి. దేవుని నామం స్తోత్ర. ఇందాక చెప్పలేదే? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణ భక్తి, సంపూర్ణ మాన్యత. మనం గమనించినట్లయితే అహరోను, మోషే ఒక తల్లి కన్న బిడ్డలే. అహరోను, మోషే ఒక తల్లి కన్న బిడ్డలే. అబ్బాయి సౌండ్ దగ్గర. దేవుని నామం స్తోత్ర. వాళ్ళిద్దరూ ఒక తల్లి కన్న బిడ్డలే. అయితే దేవుడు మోషేని గురించి మాట్లాడాడు. మోషే
భూమి మీద ఉన్న ప్రజలందరికంటే సాత్వికుడు. పుట్టుకతో ఈయన సాత్వికుడా? ఒక్క దెబ్బకు ఒకడు సావగొట్టాడు, పూడి చేశాడు కూడా. ఈయన సాత్వికుడా? ఏమండి, ఒక్క దెబ్బకు ఒకడు సావగొట్టడం అయిపోయింది, పూడి చేయడం కూడా. పూడుద్దామంటే మనకు స్థలాలు లేవు. ఆ గవర్నమెంట్ వాళ్ళు మన మరొన్న పోతానే. మోషే గారు ఒక్క దెబ్బతో ఒకడు సావగొట్టి పూడి చేసి ఇంకేంటి చెప్పండి అంటున్నాడు. మరి దేవుడు ఈయన గురించి ఏమంటున్నాడు? అసలు భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే మోషే సాత్వికుడు అని చెప్తున్నాడు. సాత్వికుడని పేరు పొందాడు. ఒకప్పుడు చాలా చాలా కోపం, చాలా కోపం. ప్రార్థన ద్వారా 40 సంవత్సరాల సాధన ద్వారా సాత్వికుడుగా మార్చబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఒక అక్కాయి వచ్చింది, తెల్లారిపాటికి అయిపోవాలి పాస్టర్ గారు అంటే ఏంటి అయ్యేది? అట్టాగే మీ బలహీనతను చూసి నా పోటీ పాస్టర్ గారు కూడా రైట్ నౌ ఇప్పుడే. ఏంది అయ్యేది నీ బొంద? ఏంది ఇప్పుడు అయ్యేది? ఏమొచ్చింది ఇప్పుడే? చెమట వచ్చుద్ది. ఏముందండి, మీ బలహీనతే మోసగాళ్ళు బయలుదేరటం. మోషే నాయన సాత్వికుడుగా పేరు పొందటానికి, సాత్వికుడుగా మారటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పట్టింది. దేవుడు నేను నా పెళ్లి విషయంలో దేవునికి ప్రార్థన చేశా. నా పెళ్ళి, మీ పెళ్ళి కాదు, నా పెళ్ళి విషయంలో దేవునికి ప్రార్థన చేశా. 18 సంవత్సరాల వయసులోనే దేవుడు నాకు ఒక చక్కటి దర్శన వరం ఇచ్చాడు, ప్రార్థనాత్మ ఇచ్చాడు, కృపగల ఆత్మ ఇచ్చాడు. చక్కగా దేవునిలో నేను ఎదుగుతూ ఉన్నాను. 22 సంవత్సరాలు వచ్చినాయి. పెళ్లి చేయటానికి ఇంట్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు మా అమ్మగారు సిక్ అయింది. త్వరగా ప్రభు సన్నిధికి చేర్చబడటానికి ఆఖరి గడియల్లో ఉంది. మా తల్లి నన్ను పిలిచి అంది, అయ్యా నీ పెళ్ళి చూసి ప్రభు సన్నిధికి వెళ్తాను. సరే, తల్లి నన్ను అమితంగా ప్రేమించింది, ఈ గొప్ప దేవుడు నాకు పరిచయం చేసింది, ఈ గొప్ప దేవుడికి నన్ను అప్పచెప్పింది. నాకు కలిగిన దాంట్లో నా తల్లిని అపురూపంగా చూసుకున్నాను, నా తల్లి నన్ను అపురూపంగా చూసుకుంది. ఆమె నోట ఒక మాట వచ్చింది, అయ్యా నీ పెళ్ళి చూసి నేను ప్రభునందు నిద్రిస్తానంటే, ఇక మా నాన్నగారు మన తెలిసిన బంధువులతో మరి ఆమెకు బాగోలేదు కదా, పిల్లాడికి పెళ్లి చేద్దాం అన్నాడు. 3 వచ్చారు నాకు పిల్లని ఇవ్వటానికి. సరే, ఈ 3 ప్రభు సన్నిధిలో పెట్టా నేను. అయ్యా ఫలానాళ్ళ అమ్మాయి ప్రార్థన చేశా. ప్రార్థన చేస్తే దేవుడు పాస్టమ్మ గారిని చూపించాడు. పాస్టమ్మ గారిని వింటున్నారా? ఈడున్నారా? దేవుడి నామ స్తోత్ర. అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ అనుభవం ఎందుకు మీకు ముందు ఉంచుతున్నానంటే, ఆయన సజీవుడు. మనం అడిగే ప్రతి ప్రార్థన విన్నపం మనకు జవాబు చెబుతాడు. తప్పకుండా మనకు ఆనవాలు తెలియజేస్తాడు. ఆయన మాట వినిన ప్రతి ఒక్కరూ దీవించబడతారు, సమాధానపరచబడతారు. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుడి నామ స్తోత్ర. పాస్టమ్మ గారిని చూపించాడు. ఈ బిడ్డని నేను పెళ్లి చేసుకుంటాం, దేవుని చిత్తం. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. సరే, దేవుని దయ వలన పాస్టమ్మ గారికి నాకు పెళ్ళయింది. ఓకే, తర్వాత ఆమె పెళ్ళప్పుడు విగ్రహారాధికురాలు ఆమె, నేనేమో ప్రార్థనాపరుడు. దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తములో దేవుని నమ్మి మారు మనసు పొంది చక్కగా వాళ్ళ తల్లిని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ అక్కయ్యని, బావని, పిల్లల్ని, వాళ్ళ మేనత్త కూతుర్ని, వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించుకుంది పాస్టమ్మ గారు. ఈ పెళ్ళి గురించి, ఈ రక్షణ గురించి నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే,
ఇప్పుడు ఎవరు చూపిస్తే ఏమైనా పెళ్లి చేసుకున్నాను నేను? ఎవరి నిర్ణయ ప్రకారం నేను ఏమైనా అంగీకరించాను? దేవుడు నాకిచ్చిన భార్యను నేను అర్థం చేసుకుంటానికి 25 ఏళ్ళు పట్టింది. హలో, ఏంటి? ఎవరు చెబితే చేసుకున్నాను? దేవుడు చెప్పి. ఎవరి నిర్ణయాన్ని నెరవేర్చాను? దేవుని నిర్ణయాన్ని. సరే, నా కోసం ఆమె తనది అనేది విడిచిపెట్టేసి యేసుప్రభు నామంలో మారుమనసు పొంది బాప్తిసం పొంది తన జనాంగాన్ని అందరినీ రక్షించుకుంటున్నప్పటికీ ఈమె నా భార్య అని నేను అర్థం చేసుకుంటానికి 25 సంవత్సరాలు పట్టింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రేపు నీకు మేలు కలుగుద్ది. రేపు నీకు మేలు దాచించాడు దేవుడు. అయితే ఓర్పుతో, సహనంతో, దీర్ఘశాంతముతో ఆయన తట్టు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించాలి. దేవుని నామం స్తోత్ర, దేవుని నామం స్తోత్ర. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే నాయన గారు సాత్వికుడిగా మార్చబడటానికి 40 సంవత్సరాలు పట్టింది. మోషే నాయన గారు సాత్వికుడిగా మార్చబడటానికి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మరి ఇలా మార్పు కలిగి నేను నీ సొత్తు, నీ ఇష్టం అన్న సంబంధం కలిగి ఉండాలి. నేను నీ సొత్తు ఎప్పుడంటే మోషే గారు 40 సంవత్సరాల తర్వాత చెప్పాడు ఈ మాట. అయ్యా, నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నా రా అంటే నేను ఎంతటి వాడిని అన్నాడు. నేనే పాయింట్ అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. నాకు చేత కాదు అన్నాడు. నాకు కుదరదు అన్నాడు. ఐ ఆమ్ నథింగ్ అన్నాడు. సరే, వెరీ గుడ్, నీ చేత కదా అంటున్నావుగా, నేను నేర్పిస్తారా అన్నాడు. దేవుని నామం స్తోత్ర, దేవుని నామం స్తోత్ర. మరి అదేవిధంగా ఆ పాతది నువ్వు విడిచిపెట్టావా? తర్వాత ఇక నేను 25 సంవత్సరాల తర్వాత నా భార్యను అర్థం చేసుకున్నాక ఇక మా పరిచర్య ఉందండి. అంతకుముందు పరిచర్యలోనే ఉన్నా, ప్రార్థన చేస్తూనే ఉన్నా, ప్రయాసపడతానే ఉన్నా. నమ్మండి, 100 కిలోమీటర్లు ఎల్ఎంఎల్ఎస్ స్కూటర్ మీద వెళ్ళి సేవ చేసి వచ్చేవాడిని నేను. ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఒంగోలు అంటే సునాయాసంగా స్కూటర్ వేసుకెళ్ళిపోయేవాడిని. వింటున్నారా? ఏడకి రావాలంటే ఆటో లేకపోతే మీరు రాపోతానే, కష్టపడటానికి మీరు ఇష్టపడిపోతున్నాయి. ఏ టైంలో అయినా సరే వెళ్ళిపోయేవాడిని, ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాడిని. దేవుని సేవలు ప్రయాసపడుతున్నా. కానీ దేవుడు నాకిచ్చిన భాగస్వామిని కలుపుకొని పరిచర్య చేయటానికి 25 సంవత్సరాలు పట్టింది నాకు. 25 సంవత్సరాలు. ఆ తర్వాత ఆమె సహకారాన్ని తీసుకుని ఆమె వాగ్దాన్ని నెత్తిపట్టి పరిచర్యలో అడుగు పెట్టాము. ఇక మామూలుగా లేదండి, మామూలుగా లేదు పరిచర్య. దేవుని నామం స్తోత్ర. అట్లాగే నువ్వు ఏది విడిచిపెట్టలేదో, నీ భార్యను అర్థం చేసుకోవట్లేదా, నీ భర్తను అర్థం చేసుకోవట్లేదా, నీ బిడ్డలను అర్థం చేసుకోవట్లేదా, అసలు దేవుడికి నీకు ఉన్న సంబంధాన్ని బట్టి లోక సంబంధాన్ని విడిచిపెట్టలేదా, అసలు నువ్వు దేవుడికి ఏమవుతావో, నీకు ఆయనకు ఉన్నటువంటి బిడ్డవా, యాజకుడువా, పరిచారకుడువా, ఎవరు అని అడుగుతావు, ఏం వదిలిపెట్టావని అడుగుతావు, ఆయన దగ్గర నీకున్న స్వతంత్రం ఏమిటి? ఒక్కసారి మన రిలేషన్షిప్ని ఆయన ముందుంచి మనం ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మాన్యత కలిగి, మాన్యశ్రీ అంటే ఘనత. ఇశ్రాయేల్ రాజులందరికంటే దావీదు గారు ఎక్కువ ఘనత పొందాడు. కారణం ప్రార్థన. ఆయన ఎక్కువ ఘనత పొందడానికి కారణం ప్రార్థన. మందిరంలో మందసం అడుగున్నర ఎత్తు ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల అడుగు ఎత్తు ఉంటుంది, ధూపవేదిక 2 అడుగులు ఎత్తు ఉంటుంది. ధూపవేదిక 2 అడుగులు ఎత్తు ఉంటుందండి. ఇది ప్రార్థనను సూచిస్తుంది. మందసం కంటే, సముఖపు రొట్టెల బల్ల కంటే,
ధూపవేదికే ఎక్కువ స్థానంలో 2 అడుగుల ఎత్తులో ఉంటుంది. అది ప్రార్థనకి సూచనగా మనము చెప్పుకోవచ్చు. దేవుని నామం స్తోత్ర. సుఖముగాను నెమ్మదిగాను ఉండునట్లుగా మీ కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన సన్నిధి మీతో ఉండునుగాక. మారాలి. ఆ కోపం తీసేసుకోవాలి, ఆ తొందరపాటు తీసేసుకోవాలి. చెప్పకూడదు కానీ చెబుతున్నాను, ఏమనుకోమాకండే. నన్ను వింతగా చూడకూడదు మీరు. చూస్తారా? 25 సంవత్సరాలు నా భార్యని నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయానంటే, ఏంది నువ్వు నా చెప్పేది, ఏంది నువ్వు చెప్పేది, ఇంట్లో ఉండి వంట చేసుకోక ఏంటి నువ్వు నా చెప్పేది, ఇదే మాట, ఇదే ధోరణి, గర్వం. ఆడవాళ్ళు నా చెప్పేదేంటి వింటున్నారా? ఇందాక చెప్పే విచిత్రంగా చూడకూడదని. దేవుని నామం స్తోత్ర. అలాంటి వదిలిపెట్టని స్వభావం ఎవరికన్నా ఉంటే, నా అన్నలకి నా తమ్ముళ్ళకి దండం పెట్టి చెబుతున్నా, పరలోక రాజ్యంలో మనకెంత హక్కు ఉందో మన భార్యకు కూడా అంతే హక్కు ఉంది. మనం ఆయన కుర్చీలో మనం ఎలా స్వతంత్రంగా కూర్చోగలుగుతామో, మన భార్య కూడా ఆయన కుర్చీలో కూర్చునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక ఎక్కువ తక్కువ ఏమీ కాదు. చక్కగా నేను అర్థం చేసుకోలేకపోవడానికి కారణం అది. నేను అర్థం చేసుకోలేకపోవటానికి కారణం అది. ఏమిటి అమ్మాయి, ఏంటి కారణం ఏంటి? గర్వం. ఆడాళ్ళ మాట వినేది ఇప్పుడు కాదు ఈ పిల్ల దొడుచుకుంది. దేవుని నామ స్తోత్ర. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఉందేమో, అట్లాంటిది ఏమన్నా ఒక్కొక్క ఆడ కూతురు ఉంటుంది. భర్త మాట వినేదేంటి? భర్త అంటే ఫాలో మీ అంటే నా వెనకబడి రా. అదేమన్నా కుక్క, టామియా, ఇజ్జువా, ఇస్కూనా నీ ఎమ్మడిపడి రావటానికి? ఏమంటే కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఒకవేళ అలాంటి స్వభావం ఉందేమో, నేను మార్చుకున్నా, మీరు కూడా మార్చుకొని బాగుపడతారు. మార్చుకోపోతారా? గిరా 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 తిరుగుతూనే ఉంటారు. చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు, చూసిన వాళ్ళు చూసినట్టే ఉంటారు. వేసిన నాటు వేసినట్టే ఉంటుంది, కోత కోసినట్టే ఉంటుంది, గంప మాత్రం నిండదు. అట్లా కాకుండా అది విడిచిపెట్టారా? ఆ అహంకారం, ఆ గర్వం, ఆ కోపం, లోక పద్ధతి, ఆ దిక్కుమాలిన పద్ధతి మా పెద్దవాళ్ళు నేర్పారు నాకు. ఏంట్రా ఏం చేసుకోను, ఉపయోగం ఏముంది? ఏమంటే సముద్రం నిండా నీళ్ళు ఉంటాయి, బిందెడు తాగడానికి పనికొస్తాయా? ఊరంతా చుట్టాలే, ఒక్కడన్నా అక్కడికి రాడుగా, ఉపయోగం ఏమంతరా? అందుకని ఆ పాత రోత పద్ధతులు మనకి వద్దు. యేసు ప్రభు మాటలు ముద్దు. దేవుని నామం స్తోత్ర. సంఘంలో కట్టడలే మనకు హద్దు. దేవుని నామం స్తోత్ర. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనకి ఏమవుతాము? ఆయనకు నువ్వు బిడ్డవ్వాలంటే లోకాన్ని నువ్వు విడిచిపెడితేనే, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక సాంప్రదాయాలు నువ్వు విడిచిపెడితేనే ఆయనకి బిడ్డ. ఊరకే బాప్తిసం తీసుకున్నా నేను మునిగి లేచానంటే కుదరదు. మునిగి లేగితే కుదరదు. ఏమండి చొక్కాలు మార్చినంత కుదరదు. చొక్కాలు కాదు, మన హృదయాలు చించుకోవాలి. మనకి చొక్కాలు చించే అలవాటు ఎక్కువ. గట్టిగా చొక్కా పట్టుకుంటాం, ఇంకోటి పట్టుకుంటాం, చించాసలు పారేస్తాం. పాడేయాల్సింది చొక్కాలు కాదు, హృదయం శనగాలి. దేవుని నామం స్తోత్ర. ఏం జనగాలి? హృదయము చిన్నగాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో మొదటి అనుభవం మనము ఆయనకి ఏమవుతాము ఎత్తిపట్టి చూపించాలి. తర్వాత రెండో అనుభవం, నీ దేవుడు ఏమి చెయ్యగలడో నోటితో ఉచ్చరించాలి, హృదయంతో ఒప్పుకోవాలి. దేవుని నామం స్తోత్ర. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు, నువ్వు గోజాడుతున్న దేవుడు ఏమి చెయ్యగలడో నోటితో ఒప్పుకోవాలి,
నోటితో ఉచ్చరించాలి, హృదయంతో ఒప్పుకోవాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుంచి 43 దాకా చదవండి. యేసు కనులు పైకెత్తి వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఇక్కడ యేసు ప్రభువు ఒక చక్కటి మాదిరి చూపిస్తున్నాడు. నేను అడిగింది నువ్వు ఇవ్వగలవని, నేను అడిగింది నువ్వు చేస్తావని వీరు వినున్నట్లుగా నేను చెప్పాను. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారమే యేసు ప్రభువు వారు సమాధిలో ఉన్న లాజరుని లేపన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అట్లాగే ఏలియా గారు కూడా మనం చదువుకున్నాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనంలో నీ సెలవు లేకుండా నేను ఏది చేయట్లేదనే మాట, అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. దగ్గరకొచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా చూడండి, నీ సెలవు చేత నువ్వు వెళ్ళు, నేను కార్యం జరిగిస్తా. దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తెరిగి రుచి చూచి ఆయన మాట చొప్పున వెళ్ళారు. వెళ్ళి ఇది నీవు చెయ్యగలవో యేసుప్రభు వారు మాదిరి చూపించాడు. అట్లాగే ఏలియా గారు కూడా నీ సెలవు లేకుండా నేనేమి అంటే నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే, నీకు ఇష్టకరంగానే నేను ఈ కార్యములను చేయనుద్దేశించున్నాను. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అడిగితే ఆయన చేయగలడు. ఆయన శక్తిని, ప్రేమను, త్యాగాన్ని నమ్మి ఉచ్చరించాలి. ఎవరి కొరకు ప్రార్థన, ఎలా ప్రార్థన? మరి ఇంతకుముందు మనం చూస్తున్నాం కదా, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, చూసారా ఏమండి, అందరి కొరకు. ఇప్పుడు మనము ప్రార్థనకి మోకరించి ఇలా నమస్కరించామండి. ప్రభువా నా ప్రార్థన ఆలకించు అన్నాం. అందరూ ఇటు పెట్టండి. ముకిళిత హస్తాలు అంటారు. ప్రేయర్ టవర్కి సింబల్ ఇది, ప్రేయర్కి సింబల్ ఇది. ఇటు పెట్టామా, వెరీ గుడ్ అబ్బాయి, ఫోటో తీరా. దేవుడి నామ స్తోత్ర, మంచిది. ఇప్పుడు ఇలా పెట్టామా, చిటికిన వేలు ఏంటి, చివరిది ఏం వేలు, చిటికిన వేలు. ఈ చిటికిన వేలు ఏం చేస్తుందంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని సూచిస్తుంది. చిటికిన వేలు ఎవరి కొరకు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని సూచిస్తుంది. తర్వాత చిటికిన వేలు తర్వాత ఏముంటుంది? రింగ్ ఫింగర్, ఉంగరపు ఉందా? ఉంగరం ఉందా? ఉంగరాలు లేవా? గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీకి ఏమని నేను అడగనులే, లేవా? ఉంగరాలు లేవా? సరే, ఉంటే ఇంటికాడ దాచుకుని ఉంటారు మీరు. దేవుడి నామ స్తోత్ర. రింగ్ ఫింగరు రాజుల కొరకు ప్రార్థన చేయమని సూచిస్తుంది. రాజుల కొరకు ప్రార్థన చేయమని సూచిస్తుంది. మధ్యలో వేలు ఉంది. మధ్యలో వేలు ఏమంటారు? మధ్య వేలు, పెద్ద వేలు. ఈ వేలు ఏం చూపిస్తుంది? అధికారుల క్షేమం కొరకు. మధ్యలో వేలు పాలకులు, అధికారులు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వారిని ఇబ్బంది పెట్టి
పరిపాలన సరిగా చెయ్యనివ్వరు. కొందరు లంచాలు తీసుకుని మార్గం తప్పుతూ ఉంటారు. వారి కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలని మధ్య వేలు సూచిస్తుంది. ఆ తర్వాత ఏం వేలు? నోరు తెరవరే, ఇట్లా అనమంటే భలే అంటారే, మామూలుగా అంటారా మీరు? ఏడ మిమ్మల్ని చూస్తే ఈ అమ్మాయి ఎట్ట బతుకుద్దో, ఇంత దీనంగా ఉంది, తలకాయ ఎత్తట్లేదు, అసలు ఈ అమ్మాయి పాపం ఎట్ట బ్రతుకుద్దో అనుకుంటాం మేము. మరి మా అమాయకత్వం, మీ తెలివితేటలో నాకు తెలియదు, కానీ ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఇంత సాత్వికులు లేకుండా ఇంటికి వెళ్ళి చూడాలి. ఏమండే ఈ చూపుడు వేలు ఎవరిని చూపిస్తుందంటే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నడిపించే సంఘనాయకుడు, నిన్ను నడిపించే దైవజనుడు. ఇదిగో చూపుడు వేలు నడిపించు నాయకుడు కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘస్థుల కొరకు ప్రార్థన చేయమని చూపిస్తుంది. చూపుడు వేలు ఎవరిని చూపిస్తుందండి? మా సంఘం, మా పాస్టర్ గారు, మా సంఘ అధ్యక్షుడు, మా ఆత్మీయ సహోదరి సహోదరులు, మా 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 అని చూపిస్తుంది చూపుడి వేలు. ఆ తర్వాత బొటన వేలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రార్థించమని చూపిస్తుంది. ముందెవరు? ఇట్లా పెట్టామండి, ఏది ముందు కనపడుతుంది? చిటికిన వేళ. మనం ఏం చేస్తామంటే రివర్స్ అన్నమాట. నేను, నా పిల్లలు, నా కుటుంబం, ఎనఫ్, ఇక చాలు. అంటే నేను, నా పిల్లలు, నా కుటుంబం చాలు. రివర్స్ ప్రార్థన. ఎట్ట కాదు, ముందు నువ్వు ప్రారంభించాల్సింది మనుషులందరి కొరకు, తర్వాత రాజుల కొరకు, తర్వాత అధికారుల కొరకు, తర్వాత మన సంఘం కొరకు, మన సహవాసం కొరకు, దైవజనుడి కొరకు, పెద్దల కొరకు, ఆత్మీయ సహోదరి సహోదరుల కొరకు. ఈ 4 ప్రార్థనలు చేసిన తర్వాత నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి. ఇది ప్రార్థనా క్రమం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అప్పుడు చక్కగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. క్రమానుసారంగా ముందు కూరన్నం తింటామా, మజ్జిగన్నం తింటామా? మజ్జిగన్నం తిన్నా కూర అంటే, పెరుగన్నం అయిపోయిందండి, కాస్త పచ్చడి వేయండి, కాస్త అన్నం పెట్టండి, కాస్త కూర వేయండి అంటే మళ్ళీ అడిగామనుకో, పక్కనే ఎరికలు పుడే ఏముంది పక్కన అంటే రివర్స్లో మాట్లాడుతున్నా, రివర్స్లో చేస్తున్నా, రివర్స్లో తింటున్నా, వెంటనే మనకేం గుర్తొచ్చుద్ది? పక్కనే పాపం ఎల్లడేమో, తీసుకెళ్ళి దించొస్తే పోద్దేమో అనిపిస్తుందా? అందుకని మనం చేసే రివర్స్ ప్రార్థన కూడా మన దేవుడు అనుకుంటాడు, ఈ బిడ్డకి మైండ్ పోయిందేమో, ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తే పోద్దేమో, ఈ దైవ సేవకుడు పొద్దున్నే మైండ్ పోయిందేమో, అక్కడ తీసుకెళ్తే పోద్దేమో అనుకుంటాడు ఆయన కూడా. అందుకని క్రమంగా చేయాలి. ముందు ఎవరి కోసం చేయాలి? మనుషులందరి కోసం. మనుషులు ఎన్ని రకాల బాధల్లో ఉంటారో తెలుసా? సొంత అన్నే చెల్లిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, సొంత మామే కోడలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, సొంత చెల్లె కాని పని చేస్తూ ఉంటుంది. దౌర్జన్యం, భయంకరమైన బంధకాల్లో ఉన్నారు, శ్రమంలో ఉన్నారు, చెప్పుకోలేని వ్యాధుల్లో ఉన్నారు, తిండి జరగని వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని వ్యాధులు, చెప్పుకోలేని వింత సమస్యలు. నీ ప్రార్థన వారిని విడిపిస్తుంది. నీ ప్రార్థన ద్వారా వారు విడుదల పొందుతారు. బంధకాల్లో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, వేదనలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు నడిపిస్తారు. వాళ్ళు దేవుని సన్నిధికి నడిపిస్తారు, విడిపించబడతారు. అందుకని మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎన్ని రకాల సమస్యలో చెమటానికి వీల్లేదు. ఏంటి వీళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయా అని చెబితే వింతగా ఉంటుంది. అన్ని సమస్యలతో ఉన్న ప్రజలు, దైవజనులకు ఎన్నో సమస్యలు ఉంటాయి, పెద్దలకు ఎన్నో సమస్యలు ఉంటాయి, ప్రజలందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేక గుండెల్లో కుమిలిపోతూ ఉంటారు, కుంగిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు కొత్తగా ఇంటికి కోడలు వచ్చిందనుకో,
అత్త మామూలుగా ఏపు తినదు. ఆ అత్త కంటే ఆడబిడ్డ ఇంకా మరీ రోస్ట్ ఫ్రై చేసుద్ది. ఆడబిడ్డ దెబ్బకి కోడళ్ళు బారిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అత్త దెబ్బకి చెప్పేది ఏముంది లేక. ఏమండి, మరి అట్లా బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. మన ప్రార్థన ద్వారా వారికి విడుదల కలుగునుగాక. కనుక దైవజనుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, ముందు మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. నశించిపోతున్న వాళ్ళు ఎంతమంది అండి? దుర్వ్యసన పరులు ఎంతమంది అండి? దుష్ట సాంగత్యం ఎంతమంది అండి? బంధించబడిన వారు ఎంతమంది అండి? బలత్కార శక్తులు ఎంతమంది అండి? మావిస్టులు, శాడిస్టులు, రేపిస్టులు, నాస్తికులు, విగ్రహారాధికులు ఎంతమంది అండి? వాళ్ళందరి కోసం ప్రార్థన చెయ్యాలి. వారందరి కోసం మనం చేసే ప్రార్థన మనకు ఆశీర్వాదకరంగా మరులును గాక, మరల కొలపబడును గాక. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటాడని, ఆయన నీ కార్యము జరిగించగలడని నమ్మాలి, నమ్మి ఉచ్చరించాలి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునామ స్తోత్ర. ఇప్పుడు నీ స్థితి ఇలా ఉందని బాధపడమాక, భయపడమాక. ఇదిగో ఈరోజు నిన్ను నిందించిన వాళ్ళే రేపు దండలు వేస్తారు. నిన్ను నిందించిన వాళ్ళే, నిన్ను దూషించిన వాళ్ళే, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే రేపు దండలు పట్టుకొని లైన్లో ఉంటారు. దేవుడు నిన్ను ఘనపరిచినప్పుడు, దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు, దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పుడు క్యూలో ఉంటారు దండలు పట్టుకుని. ఒకప్పుడు విమర్శించిన వాళ్ళే, ఒకప్పుడు నిందించిన వాళ్ళే, ఒకప్పుడు చేదరించుకున్న వాళ్ళే, ఒకప్పుడు లెక్క లేకుండా మాట్లాడిన వాళ్ళే. నువ్వు బాధపడమాక, నువ్వు భయపడమాక, కుంగిపోమాక. ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు తీసుకో. సంఘం అనే యుద్ధ భూమిలో నిలబడు. దేవుడు నీ పక్షా నుండి యుద్ధం చేపిస్తాడు. విజయం మనకొచ్చునుగాక, విడుదల మనకొచ్చునుగాక, ఘనపరచబడుదుముగాక, హెచ్చింపబడుదుముగాక. నీ గంప నిండునుగాక, నీ దుప్పటి నిండునుగాక, నీ గిన్నె నిండి పొర్లునుగాక. దేవుని నామ స్తోత్ర. నువ్వు ఆయనకి ఏమవుతావు చెప్పు. అవ్వాలి అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. ఆయనకు నువ్వు కుమారుడు కుమార్తె అవ్వాలి అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. మరి మనం పునాది రాయి వేస్తున్నాం. పునాది రాయి వేసినప్పుడు ఏం చేస్తామండి? ఇల్లు కట్టుకుంటున్నాం, పునాది రాయి వేయాలి. ఏం చేయాలి? చేను కోస్తున్నారు, ఏం చేయాలి? ఒకరు కోడి కోస్తున్నారు, ఒకడు కొబ్బరికాయ కొడుతున్నాడు. పునాది రాయి వేయాలి. రకరకాల గింజలు తెస్తున్నారు. ఏంటయి? వేయాలంటాయి, ఆచారం అంటది. ఏమండి, పిల్ల పెద్దదైంది, పెద్దదవుకు చిన్నదవుద్దా? తాటాకులు తేవాలంట, కూర్చోబెట్టాలంట, అది చేయాలంట, ఇది చేయాలంట. పెళ్ళి అవుతుంది, ఒంటి నిండా పుసుపు బుయ్యాలంట, నలుగులు వేయాలంట. నలుగులు వేస్తున్నారు, నలగ కొడుతున్నారు, తెలియట్లా. ఏంటయ్యి? మనిషి చచ్చిపోయాడు, పెట్లో పెట్టి కొబ్బరికాయ కొడుతున్నారు, పెట్లో పెట్టి కొబ్బరికాయ కొడుతున్నారు, సామంగానే సామాన్య కడ్డీలు వెలిగిస్తున్నారు. ఏందయ్యి? ఇవన్నీ చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. కానీ వాడు తిరిగి 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 ఆడి సాగు వచ్చాడు చస్తే ప్రభునందు నిద్రించెను బండ మీద. ఇదేనందు నిద్రించి? ఏనాడన్నా మందిరానికి వచ్చాడా? ఏనాడన్నా బైబిల్ చదివాడా? ఏనాడన్నా దైవజనుడికి వందనాలు చెప్పాడా? మాస్టర్ గారు ఏంటే? వాడు ప్రభునందు నిద్రించెను. ఇవి నువ్వు వదిలిపెడితేనే, ఇవి నువ్వు మానుకుంటేనే ఆయనకు నువ్వు బిడ్డగా పిలువబడతావు. ఈ మానుకోకుండా అయ్యా నేను బిడ్డనయ్యాను, నా తండ్రి అయ్యా అంటే పని చూసుకో, ఫైల్లోకి వస్తావు అంటాడు. ఎందుకని? వదిలిపెట్టలేదుగా, నువ్వు వదిలిపెడతలేదుగా. అవి వదిలిపెట్టకుండా నేను నీ బిడ్డను అంటే ఎట్ట అంటావు? అసలు వదిలిపెట్టావా? ఏమండి, మీకు మనవడు పుట్టాడు, లో
వింటున్నారా? ఏమండే, మనోడు పుట్టాడు, రక్షణ పడలేదు నువ్వు, మనోడికి ఎన్నో రోజు స్నానం చేస్తా? నీ దండం పెడతా నోరు తెరవ. అసలు మేమేమి ఎరగమన్నట్టు ఉండొద్దండి, నాకు తెలుసు మీ సంగతి. మీరు రక్షణ పడలా, మీకు మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టింది, ఎన్నో రోజు స్నానం చేపిస్తావు. ఏంది మాట్లాడరు అంటే అసలు మనవడే వద్దా, మనవరాలు వద్దా? మరి నోరు తెరు. ఎన్నో రోజు అమ్మ పెద్దామని చెప్పమ్మా. ఏంటా నువ్వు చేపిస్తావు స్నానం? ఏంది ఆయన చేపిస్తాడేమో, రేపు మాకు మనవడ మనవరాలు పుట్టితే నీకు అడ్రస్ చెప్పాయా, కబురు చేస్తా. ఏమ్మా ఎన్నో రోజు చేపిస్తారు? వెరీ గుడ్, మంచిది క్రమం. రక్షింపబడిన తర్వాత ఎన్నో రోజు చేపిస్తావు. ఆ ఒక్కటి అడగనట్టు నన్ను చూడొద్దు, చెప్పు నువ్వు. అప్పుడు అంతే, ఇప్పుడు మరి మార్పేది ఉందంటావా? అప్పుడు ఎట్లా చేస్తున్నావో ఇప్పుడు కూడా అంతే. శుక్రవారం డబ్బులు ఇవ్వు, లైట్ వేయంగానే డబ్బులు ఇవ్వు, రూపాయి బిళ్ళ కనపడితే కింద పడితే తీసుకుని జేబులు వేసుకోవచ్చు కదా. నువ్వు దేవుని పెట్టవా? మీకు వందనాలమ్మా, మీ టాలెంటే వేరు అసలు. మరి అతడు ఇలాగూ ప్రార్థన చేయగా, అతను రూపాయి బిళ్ళ దొరికితే ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకోవాలి ఆయన. అతడు ఆ పాత రోత పద్ధతులను అనుసరించలా. అతడు నేనా అల్లా. ఆయన ఏం చెబితే చేశాడు. ఆయన ఏం చెబితే, ఇప్పుడు పొరపాటున రమేష్ గారు సాయంత్రం కూడికి సిద్ధపడదాం, అమ్మాయి కాస్త మందిరం ఊడమ్మా అని నీకు సీపురు ఇచ్చాడు అనుకో, పాస్టర్ గారు ఇప్పుడు మేమేమిటి అనుకుంటున్నాం, మా రేంజ్ ఏంటి అనుకుంటున్నాం, మా వంశం ఏంటి అనుకుంటున్నాం, అస్సలు మేము తుప్పు పట్టిపోయింది అనే సంగతి నీకు తెలియదు. ఆ గర్వం అహంకారం చేత తుప్పు పట్టిపోయిందని నీకు తెలియదు. ఏమండే, పాతయి విడిచిపెడితేనే, లోకాన్ని విడిచిపెడితేనే, లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెడితేనే ఆయనకి మనము బిడ్డలం అవుతాము. దేవుని నామ స్తోత్ర. ఆ తర్వాత దేవుడు ఇది చెయ్యగలడు, నమ్మాలి, విశ్వసించాలి, పెదవులతో ఒప్పుకోవాలి, హృదయంతో అంగీకరించాలి. ఆ తర్వాత ఇంకొక మాట చెబుతా చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు. ఇదిగో ప్రార్థన చేయడానికి నువ్వు నిలబడినప్పుడు, ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడు, ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు నీకు గుర్తొచ్చిన ఎవరి మీద నీకు కోపం ఉందో, ఎవరి మీద నీకు కోపం ఉందో ఆ వ్యక్తినంట, ఆ ఆడబిడ్డను కానీ ఆ సహోదరుని కానీ ముందు క్షమించి తర్వాత మోకరించాలి. ఏం చేయాలంట? మనస్ఫూర్తిగా నువ్వు క్షమించు. అవతల వ్యక్తి క్షమించాడా క్షమించలేదా నీకు అనవసరం. నువ్వు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఏమండి, మరి మోకరించినప్పుడు ఎంతోమంది మన ఎగతాళి చేసిన వాళ్ళు ఉంటారు, మనకు నష్టం కలగజేసిన వాళ్ళు ఉంటారు, మన సరిహద్దు రాళ్ళని మార్చిన వాళ్ళు ఉంటారు, మన దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. ఏమండి, మనల్ని మన బిడ్డల్ని ఆరేసిన వాళ్ళు ఉంటారు, ఉతికేసిన వాళ్ళు ఉంటారు. వింటున్నారా? మా రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయని చూస్తున్నారా? దేవుని నామ స్తోత్ర. రకరకాలుగా
నీకు కోపం నాకు కోపం పుట్టించున్నట్టుగా ప్రవర్తించేవారు ఉంటారు. సాధారణంగా వాళ్ళు కనపడంగానే ఏం చేస్తాం, వాళ్ళు మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, మనం విమర్శించిన వాళ్ళు తటస్థపడితే మన కోపం వచ్చుద్దా రాదా? మీరు చూసేది ఎట్టుందంటే, రమేష్ గారు మర్యాదగా భానుప్రసాద్ పిలిచామంటే ఊరుకోని అన్నట్టుగా ఉంది. కోపం వచ్చుద్దా రాదా? మోకరించినప్పుడు ఆ కోపము ఉండకూడదు. నీ కోపం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆయన అంగీకరించరండి. ఆ ప్రార్థన ఆయన, ఈ కోపంలో ప్రార్థన ఎట్టొచ్చుద్దో తెలుసా? ఒకసారంట ఇద్దరు సహోదరులు బిందెలు పట్టుకుని నీళ్లు పట్టుకుందామని వెళ్ళారంట. ఒక క్రిస్టియన్ సోదరి, ఒక నాన్ క్రిస్టియన్ సోదరి. దేవుణ్ణి నమ్మిన ఒక ఆమె, నమ్మనామె ఒక ఆమె బిందెతో నీళ్లు పట్టుకుంటున్నారంట. మొత్తానికి నా బిందె ముందని నమ్మని సోదరి దేవుణ్ణి నమ్మిన సోదరిని బిందె సొట్టపడేటట్టు కొట్టిందంట. దేవుణ్ణి నమ్ముకున్న సోదరిని బిందె సొట్టపడేటట్టు కొట్టిందంట. ఈమె ఏం చేసిందంటే బిందెలో నీళ్లు పెట్టుకొని ఇంటికి వెళ్ళి మోకరిచ్చి ఈమె ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, నన్ను ముట్టినవాడు నీ కన్ను గుట్టు ముట్టినట్టు, ఇదిగో నా మీద చెయ్యేసిన వాళ్ళను ఊరుకొని అన్నావు, నా మీదకి లేచిన వాళ్ళను ఊరుకొని అన్నావు, నువ్వు చూసావయ్యా, నువ్వు విన్నావయ్యా, దాని చెయ్యి పడిపోవాలయ్యా, దాని కాలు ఇరిగిపోవాలయ్యా, ఆ కుటుంబం అంతా హాస్పిటల్ పాలవ్వాలయ్యా, నేను వెళ్ళాలయ్యా, నేను చూడాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలయ్యా. ప్రార్థన ఇది. దేవుడు వింటాడా? మరి కోపంలో ఇట్లాంటి మాటలు వస్తాయి. కోపం ఉంటే, కోపం లేదనుకో, అయ్యా చిన్న బిడ్డ తెలియక నా మీద చేయి చేసుకుంది, క్షమించయ్యా. చిన్న బిడ్డ తెలియక మాట్లాడాడు, క్షమించయ్యా, క్షమించిన ఆయన. ఇంకోసారి అలా మాట్లాడకుండా బిడ్డ మనసు మార్చు, ఆమె మనస్తత్వాన్ని మార్చు. ఇది కోపం లేని వాళ్ళు చేసే ప్రార్థన. కోపం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? చెయ్యి ఇరిగిపోవాలి, కాలు ఇరిగిపోవాలి, ఇండ్లు మొత్తం హాస్పిటల్లో ఉండాలి, నేను వెళ్ళాలి, కన్నులారా చూడాలి, ఇంటికి వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు, నువ్వు నాకు స్తుతులు చెప్పొద్దు, వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొద్దు, నాకు వద్దులే, నీ ప్రార్థన వద్దు, నీ స్తుతులు వద్దు, నీకు వందనాలు వెళ్ళి అమ్మాయి అంటాడు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీదన్నా మన కోపం ఉంటే క్షమించాలి. ఏం చేయాలి? ఎట్లా క్షమించాలి? మనస్ఫూర్తిగా క్షమించాలి. నువ్వు మనస్ఫూర్తిగా క్షమించావని దేవునికి తెలుస్తుంది, దేవుడు నిన్నును క్షమిస్తాడు. నువ్వు క్షమిస్తే ఆయన క్షమిస్తాడు, నువ్వు క్షమించలేదు ఆయన కూడా నిన్ను క్షమించడు. ఎలా ప్రార్థన అంగీకారం అవుతుంది చెప్పండి? ఆ తర్వాత ఇట్లా చేసి నీకు ఆయనకు ఉన్న సంబంధం ఏంటో నువ్వు తెలియజెప్పి, ఆ తర్వాత ఆయన నీకు చెయ్యగలడని నమ్మి, ఎవరి మీద నీకు కోపం లేకుండా, ఒకవేళ కోపం ఉందని తెలిస్తే దానిని మనస్ఫూర్తిగా క్షమించి నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఇక నీ ప్రార్థన కమాండింగ్ లాగా ఉంటుందండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉందో చూడండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు. నా ఆత్మ ద్వారానే దీని జరుగునని చూసారా? నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా కార్యము. నువ్వు మోకరించి సమస్యలతో నువ్వు మాట్లాడు, సమస్యను నువ్వు గద్దించు, సమస్యను నువ్వు ఖండించు. ఓ సమస్య, ఓ రోగమా, ఓ దెయ్యమా, ఓ దరిద్రమా, యేసు నామమున వెళ్ళిపో.
ఇలా చేసి నువ్వు అలా అడుగు, ఇలా చేసి నువ్వు అలా, నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా పరాక్రమం కాదు, నా దేవుని ఆత్మ ద్వారా నాకు స్వస్థత వచ్చుద్ది, నా దరిద్రం వైదొలిగిపోద్ది, నాలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ లయమైపోవును గాక, చదును చేయబడును గాక. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ప్రకారం కన్నీటితో విత్తువాడంట ఆనందగానములతో పనలు కోసుకుంటాడంటండి. కన్నీటితో విత్తువాడు ఆనందగానాలతో పనలు కోసుకుంటాడు. చూడండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో నా మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి అడగటం కాదు, శోధించటమే. నేను ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని దీవెనలు నేను మీకు సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టండి. దీనిని చేసి, దేనిని చేసి? అసలు నువ్వెవరు? లోకాన్ని విడిచిపెట్టావా? దాన్ని చేయి ముందు. ఆ తర్వాత దేవుడిది చేయగలడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? అది చెయ్యి. ఆ తర్వాత ఎవరి మీదన్నా కోపం ఉంటే దాన్ని విడిచిపెట్టేసేయి. ఆ తర్వాత దేవుడు నిన్ను ప్రేమించి నీ రెక్కలను బలపరిచి నీ పాడిని, నీ పంటని, బిడ్డల ఉద్యోగాల్ని, నీ బిడ్డల భూఫలాలు, గర్భఫలాలు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి సమృద్ధి సంతృప్తి కలగజేసిన కొలది, దేవుడు నీ గంప నింపిన కొలది, నీ దుప్పటి నింపిన కొలది, నీ పాడి పంటలను ఆశీర్వదించిన కొలది అవశ్యముగా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగము తెచ్చి, 10వ భాగము తెచ్చి, అర్పణ కానుకలు తెచ్చి, మురుకుబడి కానుకలు తెచ్చి, ప్రేమపూర్వకమైన కానుకలు తెచ్చి, అయ్యా నువ్వు నాకు ఇచ్చావయ్యా, నువ్వు నాకు ఇచ్చావయ్యా తండ్రి, ఇదిగో నా కృతజ్ఞత అర్పణ. కృతజ్ఞత అర్పణ అర్పించేవారు, కానుక ఇచ్చేవారు, ప్రథమ ఫలం ఇచ్చేవారు, మొక్కుబడి చెల్లించేవారు అంట ఆయన సన్నిధిలో దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఎవరినండి? దేవుణ్ణి నువ్వు నన్ను ఘనపరిచి నన్ను అడుగు అనలా, శోధించు అన్నాడు. ఆకాశ తూములు విప్పి పట్టజాలని దీవెనలు నేను మీకు కొమ్మరింపజేస్తాను. ఆ మొదటి సమయంలో ఉండదు, చదవవసరం లేదు. కానీ నన్ను ఘనపరచు వారిని, నన్ను తృణీకరించువారు తృణీకారము నొందెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 మాటలు మనం ఆలోచన చేద్దాం. దేవుడు నీకు ఇచ్చిందంటో దేవుని సేవకి ఇస్తున్నావా? ఇదిగో మనం మందిరంలో ఆహారం ఉండినట్లుగా మనం తెస్తే మొదట మనం దీవించబడతాం. తర్వాత మనం తెచ్చిన అర్పణల ద్వారా పరిచర్య సరిహద్దులు విశాలపరచబడతాయి. పరిచర్య సరిహద్దులు విశాలపరచబడతాయి. చూడండి, మీరు ప్రేమించి సంఘానికి తెచ్చిన అర్పణల ద్వారా దైవజనుడు రమేష్ గారు ఏం చేశాడంటే, అక్కడున్న మందిరాన్ని ఇక్కడికి జరిపాడు, ఎక్కడున్న దాన్ని ఇంకొంచెం జరిపాడు, ఇక్కడున్న దాన్ని చక్కగా కావలసిన వసతులు కలగజేశాడు. మరొక చోట వెళ్ళడానికి వాహనాలు, వస్తువులు, ఉపకరణాలు, దేవుని పరిచర్య కొరకు అనేక ఆత్మలు రక్షింపబడటానికి, అనేక ఆత్మలు స్థిరపరచబడటానికి, అనేకులు దేవుని తట్టు త్రిప్పబడటానికి ఇదిగో ఆ మందిరములో ఆహారం ఉన్నట్లుగా మనము సిద్ధపరిచిన అర్పణల ద్వారా ఈ గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీని శాఖోపశాఖలుగా దేవుడు వర్ధిల్లింపజేస్తే ఈ దీనదాసుడు ప్రయాసపడుతున్నాడు. దేవుని నామం స్తోత్ర. మంచి నేల మీద మనం విత్తనం వేస్తే 1000 రెట్ల ఫలాలు మన ఇంటికి వస్తాయి. ఇదిగో మంచి మంచి భూమి, మంచి నేల, గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. ఇదిగో నీ అర్పణలు, నీ మొక్కుబళ్ళు మందిరములో ఆహారం ఉన్నట్లుగా నువ్వు తెచ్చి ఇచ్చిన ఎడల నీ తరతరాలు దేవుడు దీవిస్తాడు. కన్నీటితో విత్తేవాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. అధ్యక్షుల వారికి నా సమయాన్ని అప్పగించాలని ఆశపడుతూ ఉన్నాను.
మనుషుల ఎదుట మనం కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు. కడుపులో పెట్టుకునే దేవుని యొద్దకు వచ్చి నీ సమస్య యొక్క తీవ్రతను జ్ఞాపకం చేసినప్పుడు కడుపులో నుండి కన్నీళ్లు పొర్లు వస్తాయి. ఆ కన్నీరు దేవుని సముఖంలో కనబడతాయి. వెంటనే దేవుడు స్పందిస్తాడు, వెంటనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆనందముతో నీవు నీ గృహానికి వెళ్ళుదువుగాక. మనుషుల దగ్గర నువ్వు కన్నీళ్లు విడిస్తే ఎగతాళి చేస్తారు, అసహించుకుంటారు. కడుపులో నీ కన్నీళ్లు పెట్టుకునే దేవుడి దగ్గరకు వచ్చి నీ విన్నపాన్ని తెలియజేస్తే, ఇదిగో నీ బాధని చెప్పుకుంటానికి దైవజనుడు ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేశాడు. మాకు చెప్పొద్దు, ఇంకొకరు చెప్పొద్దు. నీ కన్నీళ్లను కడుపులో దాచుకునే దేవునికి చెప్పు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అత్యధికమైన ఖరీదైన ద్రవము ఏదన్నా ఉన్నది అంటే అది కన్నీళ్ళు. ప్రపంచంలో అత్యధికమైన విలువగల ద్రవము కన్నీళ్ళు. ఎందుకు అది అంత విలువైందంటే, కన్నీళ్లలో నీళ్ల శాతం 1%. 99% మన కడుపులో ఉన్న భావోద్వేగం. 99% భావోద్వేగం. కడుపులో నుంచి వచ్చే భావోద్వేగం 99% ఉంటుంది, నీళ్ళు శాతం 1. ప్రపంచంలో అత్యధికమైన ఖరీదైన ద్రవము కన్నీళ్ళు. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది, నీ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచబడి ఉన్నది. ఆ ఖరీదైన కన్నీరు, ప్రపంచంలోనే ఖరీదైన ద్రవం నా దేవుని సముఖంలో బుడ్డిలో దాచుంచాడంట. ఈ ఉపవాస దినాలలో నీ కన్నీళ్లు కడుపులో పెట్టుకునే దేవుని దగ్గరకు వచ్చి అంగలార్చి హృదయపూర్వకంగా లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, కోపాన్ని విడిచిపెట్టి, అతిశయాన్ని విడిచిపెట్టి, అహంకారాన్ని విడిచిపెట్టి, గర్వాన్ని విడిచిపెట్టి, నా దిక్కు నీవే, నీకే నేను మొక్కానని దేవుని పాదాలు పట్టుకుని కన్నీటితో నీ సమస్య గురించి ప్రార్థన చేసినట్లయితే నీ సమస్య 4 రోజుల్లోనే పరిష్కారం అయిపోతుంది. నీ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి, సంఘ క్షేమం కొరకు, దైవజనుల క్షేమం కొరకు, రాజుల క్షేమం కొరకు, అధికారుల క్షేమం కొరకు, మనుషులందరి క్షేమం కొరకు, మన ప్రాంత క్షేమం కొరకు, మన పట్టణ క్షేమం కొరకు, మన దేశ క్షేమం కొరకు నువ్వు అంగలారిస్తే, నువ్వు చేతులెత్తితే, నా బిడ్డ అని నా దేవుడు నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నీ దుప్పటి నింపుతాడు, నీకు కావలసిన సమృద్ధిని నీ భుజాన పెట్టి నీ ఇంటికి పంపిస్తాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అమూల్యమైన సమయం, ఈ శ్రేష్టమైన సమయం ఎవరు జార విడుచుకోవద్దు. చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చి నీ కన్నీళ్లు కడుపులో పెట్టుకోగల దేవునికి ప్రార్థన చేసిన ఎడల నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు తరతరాల ఆశీర్వాదం మనకు, తరతరాల ఆశీర్వాదం సంఘానికి, తరతరాల ఆశీర్వాదం ఈ పరిచర్యకు దేవుడు అనుగ్రహిస్తాడని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింప చేయును గాక. దయచేసి ప్రార్థన చేద్దాం. మన ప్రియులు ప్రార్థన చేసేయమంటారు? దయచేసి కన్నులు మూసుకున్నట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అవకాశం ఉన్నవాళ్ళు మోకరించండి, అవకాశం లేని వాళ్ళు కళ్ళు మూసుకోండి. ఇదిగో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అమ్మా, నువ్వెవరివి? లోకానికి నువ్వెవరివి? దేవునికి నువ్వెవరివి? లోకాన్ని విడిచిపెడితే దేవుని బిడ్డవి, లోకాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు లోకస్తురాలివే. అన్యుడిగా ఉంటావా? ఆయన పాదాల దగ్గరకు వచ్చి ధన్యుడిగా మార్చబడతావా? అన్యుడిగా ఉంటావా? ఆ ధన్యతల కొండెక్కుతావా? అన్యుడిగా ఉంటావా? ఆపదలో నీ కన్నీళ్లు తన బుడ్డిలో దాచుకునే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మొరపెడతావా? అయ్యా, ప్రార్థన చేద్దామా? అమ్మ, ప్రార్థన చేద్దామా? పరిశీలన చేసుకున్నావా? ప్రతి ఒక్కరూ ఎవరు మౌనంగా ఉండద్దు.